ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి చూడండి, పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవతా సంబంధించింది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి, అసలు ఏ ఏ విధాలుగా చేసుకోవాలి, ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా, రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది, ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి, మీకు రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది, సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి, రాశిలో రాహు సంచారం అనేటువంటిది విదేశీ యోగాలని, కొంత భ్రమల్ని, ఏదో జరుగుతుందేమో ఒక భ్రమని, ఒక డిఫరెంట్ ఆలోచన విధానాన్ని ఇస్తూ ఉంటుంది. మరి సప్తమ కేతువు వల్ల ఏమిటి అంటే, వివాహ జీవితము, పార్ట్నర్సు, వివాహానికి సంబంధించిన విషయాల్లో కాస్త మీరు తీసుకునేటువంటి స్టెప్ ఏదైతే ఉందో కాస్త జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో ప్రత్యేకంగా మీనం వారు ఈ పితృదేవత సంబంధించిన సంవత్సరంన్నర పాటు పాటించాలని చెప్పి, ఎలా అయితే పితృపక్షాల్లో పాటిస్తారో మీన ధనుసు రాశిలో రాహు సంచరించేటప్పుడు కూడా పితృదేవతలకు చేసుకుంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మనకి బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మూడో స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, మూడో స్థానాధిపతి శుక్రుడు అవుతాడు, మూడో స్థానంలో ఉండడం కాదు శుక్రుడు అవుతాడు. కాబట్టి అమ్మవారి ఆలయంలో బొబ్బర్లు దానంగా ఇవ్వండి. అదేవిధంగా తీపి పదార్థాలని అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరికీ ఇవ్వండి. చపాతీకి తేనె పూసి గోవుకి తినిపించండి. అదేవిధంగా ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో, ఒక స్టేజ్ మీద మాట్లాడేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజ్ మీద ఏదైనా మాట్లాడుతున్నాము, అటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించాలి అనేటువంటిది చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా భూమి తీసుకునేటువంటి విషయంలో, ఏదైనా బిజినెస్ సెంటర్స్ పెట్టించే విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ సప్తమం అనేటువంటిది జీవిత భాగస్వామిగా చెప్తూ ఉంటుంది. అక్కడ కేతు ఉన్నాడు, అది బుధరాశి అయింది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి మీ యొక్క జీవిత భాగస్వామి బిజినెస్ లైన్స్లో ఉన్నారు, అప్పుడేం చేయాలి? వారిని ప్రధానంగా గణపతిని ఆరాధించమని చెప్తూ వారి పేరు మీద ఉలవలు దానంగా ఇప్పించడము, ముఖ్యంగా మంగళవారాలు ఉలవలు దానంగా ఇప్పించడం చేయాలి. 1 కేజీ ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ అలా గనక చేసినట్లయితే మీకు ఏదైతే ఇబ్బంది పడకుండా ఉండాలో ఆ యొక్క ఇబ్బంది ఉండకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో, పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాశి తెలుసండి అన్నప్పుడు, మరి లగ్నము రాశి తెలియని వాళ్ళు ఏమిటి? సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే, మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం, ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే. కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి, ఒకటి. రెండవది, మీకు స్వయం పాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతోని మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా. రెండవది. ఇక మూడవది ఏమిటంటే, కొంతమంది ఏమండి నేను స్వయం పాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరని ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి? నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని మొదలవచ్చు, మూడవది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో,
ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా, దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు, కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు, దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి. అది ఏ ఏ రకాలుగా, గోసేవ చేయడం ద్వారా, గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా, ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా, అంటే మీ డొనేషను, మీ యొక్క సహకారము, మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా. మూడోది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా, అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు, మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు, రాహువు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు, ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1 సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేతువు, బికాజ్ ఆఫ్ కేతువు ధనస్సులో ఉన్నాడు, రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు. మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది. అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతిని, చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది. ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి, కాసేపు అమ్మవారిని, కాసేపు స్కందుడిని తలుచుకొని నిద్ర లేవండి. దాంతోపాటు ఈ సంవత్సరంన్నర పాటు, అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి. సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒక్కసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓం పితృదేవత యై నమః అనుకోండి చాలు. వారి పేరు మీద ఏదైనా దానం చేయడం, పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద పాపం తిండి లేని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, వారికి ఇవ్వండి పర్వాలేదు. ఒక బట్టో, ఒక అన్నం ప్యాకెట్టో, ఒక నీళ్ళ బాటిలో, లేదా ఒక పాల ప్యాకెట్టో ఏదైనా ఇవ్వండి. ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి, పితరులకు అందుతుంది. ఇలా చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము, ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది, ఒకరిని నువ్వు సహకరిస్తే కనుక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా, మాయాకారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు. అంటే వాళ్ళేమీ శత్రువులను కాదు, ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు అవి చేస్తున్నాయి. కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.